రైతు సోదరులందరికీ నమస్కారాలు. ఈరోజు మిర్చి పంటలో ప్రధానంగా ఏంటంటే రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటంటే ఫ్లవర్ అనేది బాగా డ్రాప్ అవుతూ ఉంటుంది. ఫ్లవర్ అనేది పడుతుంది, డ్రాప్ అవుతుంది. రెండవది ఏంటంటే గడ్డుపూత అనేది కూడా బాగా రావటం అనేది జరుగుతుంది. రెండవది తాలు అనేది కూడా బాగా కావటం అనేది జరుగుతుంది. వాటన్నింటికి పరిష్కారం ఏంటంటే ఎస్ ఫ్లవర్ అనేది నానో టెక్నాలజీ తోటి తయారు చేయబడిన ఉత్పత్తి. ఇది గత 5 సంవత్సరాలుగా మేము కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర రైతుల మన్ననలు పొందిన ప్రోడక్ట్ నానో టెక్నాలజీ తోటి తయారైన ప్రోడక్ట్ ఆర్పిఎస్ అండ్ ఎస్ ఫ్లవర్ అనేది ఏంటంటే నాణ్యతతో పాటు ఏంటంటే అధిక దిగుబడి కోసం ఏంటంటే ఎస్ ఫ్లవర్ అనేది బాగా వాడుతూ ఉంటారు రైతులందరూ కూడా. పచ్చిమిర్చి కాకుండా రెడ్ చిల్లీ, రెండవది సోయా, పత్తి అన్ని పంటలలో ఫ్లవర్ డ్రాప్ కాకుండా ఫ్లవర్ బాగా రావటానికి, కాయ నాణ్యత బాగా ఉండటానికి అనేది ఇది బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి దీన్ని చూడండి. ఎంత అంటే ఒకసారి సీల్ తీయండి వెంకటేశ్వర గారు. నానో టెక్నాలజీ తోటి తయారు చేయబడిన ఉత్పత్తి. ఓన్లీ 1 గ్రామ్ ప్యాకింగ్, ఓన్లీ 1 గ్రామ్ ప్యాకింగ్ అనేది రావటం జరిగింది. రైతుకు కూడా ఇది కంప్లీట్గా ఏంటంటే నానో టెక్నాలజీ 100% ఆర్గానిక్, రైతుకు హాని చేయని ప్రోడక్ట్, మొక్కకు హాని చేయని ప్రోడక్ట్, ఎలాంటి కెమికల్ కూడా లేని ప్రోడక్ట్ ఇది ఎస్ ఫ్లవర్ అనేది. ఆ రకంగా రైతులు ప్రకృతిని కాపాడుతూ తన దిగుబడులను పెంచుకోవటానికి ఉపయోగకరమైన ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్. రైతు సోదరులందరూ కూడా ఎస్ ఫ్లవర్ ని రిజల్ట్ తీపించడం కోసం ఈరోజు వెంకటేశ్వరరావు గారి ఫీల్డ్ అనేది మేము విజిట్ చేయడం జరిగింది. దాంట్లో ఎకరన్నరకు ఒక బాక్స్ అనేది వాడటం జరుగుతుంది. ఇప్పుడు ప్రకాష్ గారి ఫీల్డ్ కూడా మేము ఇప్పుడు విజిట్ చేశాము. ప్రకాష్ గారికి ఒక బాక్స్, ఇది కరెక్ట్ గా ఒక 45 days లో హీల్డింగ్ లో మేము ఏదైతే అంటే ఈ వీడియోలో చెప్తున్నామో డిఫరెంట్ అనేది ఏంటంటే మళ్ళీ 45 రోజుల తర్వాత ఎంత కటింగ్ అయింది, ఫ్లవరింగ్ ఎలా అయింది అనేది కూడా ఆ రైతుల యొక్క మళ్ళీ ఫీడ్బ్యాక్ అనేది మీకు తెలియచేయడం అనేది జరుగుతుంది. ఈ రకంగా మనకు ప్రకాష్ గారు, వెంకటేశ్వరరావు గారు, రెండవది సత్యనారాయణ గారు, వీళ్ళ ఫీల్డ్ లో మనం ఆ ఎస్ ఫ్లవర్ అనేది ప్రయోగించడం అనేది జరుగుతుంది. రైతు సోదరులందరూ కూడా ఇదంతా కూడా ఫీల్డ్ చూడండి. ఇదంతా కూడా ప్రకాష్ గారి ఫీల్డ్, ఇదంతా కూడా ప్రకాష్ గారి ఫీల్డ్. ఈ ఫీల్డ్ లో మనం ఉన్నాము. ఇదంతా కూడా ఏంటంటే గ్రీన్ చిల్లీ అని అంటే పచ్చిమిర్చి అంటారు. గ్రీన్ చిల్లీ అని అంటే పచ్చిమిర్చి అంటారు. పచ్చిమిర్చిలో ప్రధానంగా మనకేందనంటే హెవీ క్రాప్ రావాలి, ఫ్లవరింగ్ అనేది ఏంటంటే హెవీగా రావాలి, క్రాప్ అనేది మనకు బాగా రావాలి. ఆ రకంగా ఎస్ ఫ్లవర్ అనేది రైతులందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది అనేది మేమైతే చెప్తూ ఉన్నాము. ఓకే సత్యనారాయణ గారు నమస్తే. ఓకే సార్ వెంకటేశ్వరరావు గారు, ప్రకాష్ గారు. ఓకే.